ఈరోజు మనం చూడబోతున్న కలెక్షన్ వచ్చేసి బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్స్ అండి. బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్లో మనం ఫస్ట్ వచ్చేసి చూసుకుంటే కంప్లీట్గా ఇది ఏంటంటే సాలిడ్ ఫినిషింగ్లో వస్తుందండి. మనకు చూసుకుంటే ఇది మధ్యలో మనకు ఈ స్టోన్ కలెక్షన్స్తో డైమండ్ ఫిట్టింగ్ స్టోన్ వస్తుంది. దీనికి మధ్యలో రూబీ స్టోన్ వచ్చేసి మనకు చాలా హైలైట్గా కనబడుతుంది. అలాగే మనకు చుట్టూ ఉన్న వైట్ స్టోన్స్ కూడా స్వరోస్కి సీజెడ్ అండి. కంప్లీట్ డైమండ్ ఫిట్టింగ్ వస్తుంది. ఇది సాలిడ్గా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ కూడా వస్తుందండి. ఇది మళ్ళీ కంప్లీట్గా ఫ్రీ సైజ్. ఇది అంటే ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అవుతుంది. సైజ్ వచ్చేసి మనకు ఓవల్ షేప్లో వస్తుంది. మనకు స్క్రూ సిస్టమ్ వచ్చి ఫ్రీ సైజ్ ఉంటుంది. ఇది మనకి వచ్చి గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు 20.8 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 20.4. మరొక మోడల్ చూద్దాం. ఇది మనకి బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్లో వచ్చేసి లక్ష్మీదేవి కలెక్షన్లో వచ్చింది. చాలా అద్భుతంగా ఉందండి. ఈ లక్ష్మీదేవి మనకు చుట్టూ కూడా చూసుకుంటే స్టోన్స్ వచ్చేసి మనకు అన్కట్స్ లాగా కనబడుతున్నాయి. ఇవన్నీ స్టోన్స్ కూడా ఇది గ్లాస్ కటింగ్ స్టోన్స్ అంటారు వీటిని. చాలా అద్భుతంగా ఉంది. ఫ్లవర్ డిజైన్స్తో పాటు లక్ష్మీ అమ్మవారు చాలా గ్రాండ్గా కనబడుతుందండి. మనకి బ్రాస్లెట్ చూడండి, రెండు వైపులా కూడా ఫ్లవర్స్ వచ్చేసి మధ్యలో సీజర్స్ కాంబినేషన్ గ్లాస్ స్టోన్స్ వచ్చేసి చాలా గ్రాండ్గా కనబడుతుంది. మధ్యలో మనకు రూబీ స్టోన్ తోటి ఇది కంప్లీట్గా ఫ్రీ సైజ్ అండి. ఇది కూడా మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 10.8 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 10.6. దీనికి సేఫ్టీ కోసం అని లాక్ సిస్టమ్ కూడా వస్తుందండి. మనకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేఫ్టీగా లాక్ వేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా మనకు పడిపోకుండా కూడా జాగ్రత్తగా ఉంటుందండి. లాక్ సిస్టమ్ వస్తుంది. మరొక బ్యాంగిల్ చూద్దాం. కంప్లీట్గా సీజెడ్ కలెక్షన్ వచ్చిన ఈ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉందండి. అన్నీ మనకు 0 సైజ్ స్టోన్స్ వచ్చేసరికి చాలా గ్రాండ్గా కనబడుతుంది. డైమండ్ ఫిట్టింగ్ వచ్చాయి మళ్ళీ అన్నీ కూడా. మధ్యలో దీనికి ఈ బ్రాస్లెట్కి వచ్చేసి మనకు హైలైట్ ఏంటంటే మధ్యలో వచ్చిన ఎమరాల్డ్ స్టోన్ అండి. ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసి మనకు క్లిప్ సిస్టమ్ లాగా చాలా గ్రాండ్గా కనబడుతుందండి. క్లిప్ ఫిట్టింగ్ అంటారు దాన్ని. నాకు చూసుకుంటే కూడా స్టోన్ అన్నీ కూడా మనకు సీజెడ్ కాంబినేషన్లో చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ తోటి చాలా హైలైట్గా కనబడుతుంది ఫ్లవర్ డిజైన్ లాగా. ఇది కూడా మనకి బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్లో మనకి ఇది కూడా ఫ్రీ సైజ్ అండి. అలాగే చూసుకుంటే మనకి దీనికి లాక్ సిస్టమ్ వస్తుందండి. ఆ లాక్ కూడా ఇంతకుముందు చెప్పిన దానిలాగా మనకు లాక్ కూడా కన్వీనియంట్గా ఉంటుందండి. మనకు పడిపోకుండా యూజ్ అవ్వడానికి. మరి ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 11.6 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ అండి. ఇంకొక బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ చూద్దాం. చూడగానే అద్భుతంగా కనబడుతున్న ఈ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ వచ్చేసి మనకు కంప్లీట్ 18 క్యారెట్ అండి. మనకు మధ్యలో చూసుకుంటే కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి స్వరోస్కి సీజెడ్ స్టోన్స్ అండి. ఇవి మనకి ఈక్వల్ టు డైమండ్ లాగా కూడా షైనింగ్ ఉంటాయి ఇవన్నీ. మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. రోజ్ గోల్డ్ అంటే మనకి 18 క్యారెట్లో వస్తుంది. చాలా అద్భుతంగా కనబడుతుందండి. మనకు ఫ్రీ సైజ్లో వచ్చిన ఈ రోజ్ గోల్డ్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది ఏంటంటే స్టిఫ్నెస్ కోసం అని చెప్పని కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు రోజ్ గోల్డ్ వచ్చేసి. ఎందుకంటే మెటల్ కొంచెం హార్డ్గా ఉండేసరికి కూడా మనకి యూజింగ్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే రెగ్యులర్ వేర్ కూడా వాడచ్చు అనమాట. ఈ స్వరోస్కి స్టోన్ వచ్చేసి దీనికి చాలా హైలైట్గా కనబడుతుందండి. మనకి స్టోన్ కూడా డైమండ్ ఫిట్టింగ్ లాగా చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ అలాగే లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి. ఫ్రీ సైజ్ వచ్చింది. లాక్ సిస్టమ్ కూడా మనకు చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు 9.2 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 8.85 అండి. మరొక బ్రాస్లెట్ చూద్దాం. ఈ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ వచ్చేసి కంప్లీట్గా ఓవల్ షేప్లో ఉందండి. మనకి పైన చూసుకుంటే మనకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి స్వరోస్కి సీజర్ లాగా స్టోన్ కనబడుతుంది. అద్భుతంగా ఉందండి. స్టోన్స్ కూడా మనకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది స్టోన్స్లో. ఇదేంటంటే ఫ్యాన్సీ లుక్ వచ్చిందండి. సింపుల్గా వచ్చింది, చాలా ఫ్యాన్సీగా కూడా ఉందండి. మనకి బ్రాస్లెట్ వచ్చేసి మనకి బ్రాస్లెట్ చిన్న చిన్న స్టోన్స్ తోటి చాలా అద్భుతంగా కనబడుతుంది. మనకి ఈ బ్రాస్లెట్ చూసుకుంటే లాకింగ్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. మనకు ఫ్రీ సైజ్ వచ్చింది. లాకింగ్ సిస్టమ్ కూడా వచ్చింది. దీనికి అన్నీ కూడా స్వరోస్కి స్టోన్స్ వచ్చాయి. చిన్న చిన్నగా కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. డైమండ్ లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఫ్యాన్సీ లాగా లుక్ చాలా అద్భుతంగా ఉందండి. ఇది మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 10.2 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ అండి. మరొక బ్రాస్లెట్ చూద్దాం. ఈ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ వచ్చేసి మనకు కంప్లీట్గా స్వరోస్కి సీజర్ స్టోన్ వచ్చిందండి. మనకి ఇది ఏంటంటే కొంచెం ఓవల్ కాకుండా రౌండ్ షేప్లో వచ్చిందండి బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్. ఇది మనకు పైన చూసుకుంటే అన్నీ కూడా స్వరోస్కి సీజర్ స్టోన్స్ వచ్చాయి. అన్ని స్మాల్ స్టోన్స్ వచ్చేసాయి. చాలా గ్రాండ్గా కనబడుతుంది. స్టోన్ కలెక్షన్ తోటి కంప్లీట్ వైట్ స్టోన్స్ వచ్చాయి. దీనికి మనకి ఏంటంటే డైమండ్ సెట్ లాగా కూడా కనబడుతుందండి. ఇది మనకి దీనికి కూడా అద్భుతంగా వచ్చిన ఈ లాకింగ్ సిస్టమ్తో పాటు మనకు ఫ్రీ సైజ్ వచ్చిందండి. లాకింగ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మనకు ఎవరైనా కూడా ఈజీగా ధరించవచ్చు, ఫ్రీ సైజ్ కాబట్టి. అలాగే దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు 11.5 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్. మరొక బ్రాస్లెట్ చూద్దాం. ఈ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ వచ్చేసి చాలా ఫ్యాన్సీ లుక్ వచ్చిందండి. ఇది కంప్లీట్గా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి ఏంటంటే పైన చూసుకుంటే కంప్లీట్గా లైట్ వెయిట్లో వచ్చిన ఈ కలెక్షన్ వచ్చేసి బ్యాంగిల్ టైప్లో మనకి షేప్ కూడా మనకు ఓవల్ షేప్లో అంటే బ్యాంగిల్ టైప్లోనే ఉంటుంది. పైన చూసుకుంటే చిన్న చిన్నగా మనకు సీజర్ స్టోన్స్ వచ్చాయి. అలాగే మనకు ఫ్లవర్ డిజైన్ కూడా చాలా గ్రాండ్గా కనబడుతుందండి. డిజైన్ వచ్చేసి మనకి ఇది ఈ లాకింగ్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇది ఫ్రీ సైజ్ కాబట్టి లాకింగ్ కూడా ఒకసారి చూడండి మీరు. లాకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఈజీ కూడా అందరు కూడా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి ఈ లాక్ కూడా. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు
8.6 అండి. నెట్ వెయిట్ వచ్చేసి కూడా మనకు సేమ్ అండి, ఎందుకంటే స్టోన్స్ కూడా ఎక్కువ పెద్ద లేవు కాబట్టి. అలాగే ఇంకొక బ్రాస్లెట్ చూద్దాం. ఈ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ వచ్చేసి కంప్లీట్గా ఐడల్ కలెక్షన్ అండి. ఇది మనకు లక్ష్మీ అమ్మవారు వచ్చింది. చుట్టూ కూడా చూసుకుంటే మనకు మల్టీ కలర్ స్టోన్స్లతో పాటు మనకి ఇక్కడ చాలా గ్రాండ్గా కనబడుతుందండి. ఇక్కడ వైట్ స్టోన్స్ ప్లస్ రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో మధ్యలో అమ్మవారు వచ్చేసి చాలా అద్భుతంగా కనబడుతుందండి. మనకి చిన్న చిన్నగా వచ్చిన ఈ ఎమరాల్డ్ స్టోన్స్ ప్లస్ ఈ రూబీ స్టోన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయండి. ఈ వైట్ స్టోన్స్ వచ్చేసి కూడా మనకు హైలైట్ అవుతున్నాయి, డైమండ్ కలెక్షన్ లాగా కనబడుతుంది కూడా. మనకి ఇది కూడా కంప్లీట్గా ఓల్ షేప్ వచ్చింది, ఫ్రీ సైజ్ కాబట్టి మనకు వచ్చేసి ఇది లాక్ సిస్టమ్ కూడా చాలా మంచిగానే ఉందండి. అందరూ కూడా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు 12.5 అండి, నెట్ వెయిట్ వచ్చేసి 12.4 అండి. మరొక బ్రాస్లెట్ చూద్దాం. కంప్లీట్గా డైమండ్ లుక్ వచ్చిన ఈ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ చూడండి, చాలా గ్రాండ్గా కనబడుతుంది. మనకు అన్నీ కూడా మనకు డైమండ్ స్టోన్స్తో పాటు చాలా గ్రాండ్గా కనబడుతుంది. ఇవన్నీ సీజర్ స్టోన్సే, కాకపోతే డైమండ్ లుక్ వచ్చిందండి ఇవన్నిటికీ కూడా. మనకు మధ్య మధ్యలో చిన్నగా రూబీ స్టోన్స్తో పాటు ఎమరాల్డ్ స్టోన్స్ కూడా వచ్చాయి. మధ్యలో అమ్మవారు వచ్చేసి కూడా చాలా హైలైట్గా కూడా కనబడుతుందండి. ఈ చుట్టూ చూసుకుంటే ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిన ఈ స్టోన్స్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. యూనిక్ డిజైన్ అంటారండి దీన్ని. ఇది కూడా ఫ్రీ సైజు ఓవల్ షేప్లో వచ్చింది. మనకు లాక్ సిస్టమ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే ఇది అందరూ కూడా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ మనకు 13.7 అండి, నెట్ వెయిట్ వచ్చేసి 13.2. మరొక బ్రాస్లెట్ చూద్దాం. ఈ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ వచ్చేసి మనకు లక్ష్మీ అమ్మవారితో చాలా గ్రాండ్గా కనబడుతుందండి. మనం మధ్యలో చూసుకుంటే లక్ష్మీ అమ్మవారు కూడా విడ్త్ ఎక్కువ వచ్చిందండి, ఎందుకంటే బ్రాస్లెట్కి యూనిక్ కలెక్షన్ లాగా హైలైట్ అవ్వడానికి అని చెప్పని. ఇది మనకు చుట్టూ చూసుకుంటే సీజర్ స్టోన్స్ వచ్చాయి, దాని తర్వాత ఎమరాల్డ్ స్టోన్తో కలెక్షన్తో ఈ సీజర్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉందండి. డిజైన్ మనకు యాంటిక్లో లక్ష్మీదేవి కూడా యాంటిక్లో కనబడుతుందండి. కొంచెం మనకి ఎలివేట్ అవ్వడానికి కోసం అని చెప్పని యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది అలాగే ఇది కూడా కంప్లీట్గా ఫ్రీ సైజ్ అండి. మనకి ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 15.6 అండి, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ అండి. చూసారు కదండి ఇవాళ మన కలెక్షన్ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్. వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని డిజైన్స్ కోసం పిల్లర్ నెంబర్ 771 దగ్గర ఉన్న మన స్టోర్కి విజిట్ అవ్వండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.